కెరీరా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. విజయ నిర్మల్ గారికి చాలా కోపం వచ్చింది. అంటే పాత దేవదాసు చూద్దామని వచ్చాను. పాత దేవదాసుకి టికెట్లు దొరకలేదు. అందుకోసం వేరే ఎన్టీ రామారావు గారి సినిమా టికెట్లు పంపించానని అన్నది గదా! అనేసరికి అంటే పాత దేవదాసు బాగా ఆడుతుంది. కొత్త దేవదాసు సరిగ్గా ఆడట్లేదు. హ్మ్. సో, ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి హ్మ్. అని ఈవిడ చాలా హర్ట్ అయింది. విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు. హ్మ్. సో, టూర్ అంతా అయిపోయిందండి. హ్మ్. టూర్ అంతా అయిపోయిన తర్వాత మద్రాసు వెళ్లారు. సార్. డైరెక్టర్స్ యూనియన్ ఈవిడ ఇంట్లోనే కదా ఆఫీసు. అవును. అప్పుడు అందరిని పిలిపించి ఆవిడ మాట్లాడింది. సో, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటానికి ఏదో మంచివాడు సినిమా చూడటానికొచ్చాను, 'ప్రేమనగర్' చూడటానికొచ్చాను. ఇట్స్ ఓకే. కానీ దేవదాసుని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత దేవదాసు చూడటానికొచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి ప్రత్యేకంగా. ప్రత్యేకంగా? హ్మ్. అంటే ఆవిడ కావాలనే చేసిందిది. హ్మ్. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. హ్మ్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని హ్మ్. లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. హ్మ్. ఆ లెటర్ తీసుకుంది ఆవిడ. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు తీసుకున్నది. హ్మ్. వాణిశ్రీ గారు తీసుకొని, నేను అలవోకగా చెప్పానిది. హ్మ్. అంతేగాని నేను సంజయ్‌షి ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు. అది ఇదని ఆవిడ అనడం జరిగింది. అబ్బా! సో, విజయ నిర్మల గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరుంది ఆవిడకి. అవును. మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఓ ఓ ఒక దశాబ్దం పైన ఎళ్తా ఉంది అవును. హీరోయిన్‌గా. అవును. అదే సో, 2 ఇద్దరు వీళ్ళు గూడా ఇద్దరు పెద్ద లెజెండ్సే. అవును. ఇద్దరు బిగుసుకున్నారు. అప్పుడు జగ్గయ్య గారొచ్చి హ్మ్. వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి, ఆ ప్రాబ్లమ్ సద్దుమణిగేలాగా ఆయన టేకప్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని వారించాడాయన జగ్గయ్య గారు. ఆ సమయానికి. వారించారు. హ్మ్. అయితే సద్దుమణిగిపోయింది. హ్మ్. సద్దుమణిగిపోయినా సరే, లోపల లోపల ఉంటుంది గదా! హ్మ్. నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడకుంటది. హ్మ్. ఆవిడకేంటంటే ఆహ్, నేను ఇంత హీరోయిన్‌ని నేను ఏదో అన్నాను అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా? హ్మ్. ఆర్టిస్ట్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా? హ్మ్. అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయ నిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి, వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా! సినిమాలు యాక్ట్ చేయలా. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది హ్మ్. కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ గూడా ఇచ్చింది. హ్మ్. విజయ నిర్మల గారు షీ ఈస్ ఎ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే ఫైర్ బ్రాండ్ అంటామే. ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి మహారాధ లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు. హ్మ్. రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. సార్. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదావిడ. కొంచెం కోపం ఎక్కువ. హ్మ్. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి, మళ్ళా ఎందుకు గొడవలని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో గూడా యాక్ట్ చేయలే. సో, అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో, ఓకే. తర్వాత కొన్ని ఏళ్ళకి ఎక్కడన్నా కృష్ణ గారు, వాణిశ్రీ గారు కనిపించినా పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. ఆ! కృష్ణ గారు పని. ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయటమే తప్పిస్తే, హ్మ్. ఇంక వేరే పట్టించుకునేవాడు కాదాయన. సార్. ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో, ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాలా నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోను చేసి, ఒక మంచి రీమేక్ ఫిల్మ్ కోసం, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. ఆహ్, నేను నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు నా మదర్‌గా క్యారెక్టర్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది అని ఈయన ఫోను చేసాడు ఆవిడకి. హ్మ్. సో, కృష్ణ గారు
ఆ మనస్పర్ధ కూడా మర్చిపోయాడాయన. హ్మ్. అది మనసులో ఉంటే ఎందుకు ఫోను చేస్తాడు? ఆయన పని కోసం. ఆ! ఆ! సో, ఆయన ఫోను చేశాడు. హ్మ్. ఫోను చేస్తే, "నేనా? మీకు మదర్‌గా వెయ్యాలా? హ్మ్. ఆ క్యాసెట్ పంపించండి చూస్తాను" హ్మ్. అని ఏదో అంది. తర్వాత ఆ మదర్ వేషం కూడా ఆవిడ వేసినట్లేదు. వేసినట్లేరు. హ్మ్. సో, మొత్తానికి విజయ నిర్మల్ గారు, వాణిశ్రీ గారు ఆ విధంగా ఒక కూల్ వార్ అట అబ్బో! జరిగిందనమాట. మీరు కూల్ వార్ అంటున్నారు గానీ, ఇది కోల్డ్ వారే. అయితే ఆ! విజయ నిర్మల గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సార్. విజయ నిర్మల గారి గురించి, దాంతో పాటు కృష్ణ గారి పైన ఆమెకుండే అభిమానం, ప్రేమ గురించి. తర్వాతండి షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం పద్మాలయలో కూర్చుంటాడు. కూర్చొని బ్రదర్స్‌తో వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాడు. తర్వాత ఇందాక ఎవరో అన్నారు. అక్కడ 2 బజ్జీలు తింటాడంట హ్మ్. కృష్ణ గారు. హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత 2 పెగ్గలేసుకుంటాడు కృష్ణ గారు. 2 పెగ్గలే. హ్మ్. అంతకన్నా ఎక్కువ వేసుకోవటం జీడిపప్పులు అవి ఇవి పెట్టింది విజయ నిర్మల గారు. హ్మ్. సో, ఆ పప్పులు తిని ఆ 2 పెగ్గలే వేసుకొని చక్కగా భోజనం వడ్డించి ఆవిడ చాలా చక్కగా వంట చేస్తదావిడ. హ్మ్. చాలా రుచిగా వంట చేస్తదంట. సో, చక్కగా భోంచేసి నిద్రపోయి మళ్ళా ఉదయం షూటింగ్‌కి వెళ్ళటం. హ్మ్. తర్వాతండి విజయ నిర్మల, కృష్ణ గారు వాళ్ళు జంట అయిన తర్వాత ఆ బిగినింగ్‌లో ఏదో అనిపించినా కూడా తర్వాత ఇండస్ట్రీలో చాలా ఆదర్శమైనటువంటి దంపతుల్లాగా వాళ్ళ జీవనం సాగించారు. తర్వాత కృష్ణ గారి ఒడిదుడుకుల్లో కూడా హ్మ్. ఆవిడ ఆయన క్షేమ సమాచారాలు చూడటం, ఆయన ఆరోగ్యం చూడటం, ఆయన ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా గూడా ఒడిదుడుకుల్లో గూడా ఈవిడ సపోర్ట్ ఇవ్వటం. సో, ఆ విధంగా వాళ్ళిద్దరూ చాలా చక్కగా, చాలా అన్యోన్యంగా జీవనం సాగించినటువంటి జంటగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మీ మాటల్లో గూడా సార్, హ్మ్. ఆమె కృష్ణ గారి మీద ఆమె ప్రేమ కనిపిస్తుంది. అలా అంత గొప్ప ప్రేమ పెట్టుకున్న అర్ధాంగి హ్మ్. 'దేవదాస్' సినిమాని ఒక స్టార్ హీరోయిన్ అట్టంటే ఆమె ఎలా తట్టుకుంటది? అవునవును. ఆమె తీసుకోలేదు గదా! అంతే, అంతే, అంతే. అందుకని ఆమె అంత సీరియస్ అయిపోతుంది. తర్వాతండి ఇది ఈ దేవ ఇది ఇది 'దేవదాసు' పాత 'దేవదాసు' రిలీజ్ అవ్వుద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు వీళ్ళు. హ్మ్. టెక్నికల్‌గా చాలా బాగా చేశారు 'దేవదాసు' సినిమా. కొత్త 'దేవదాస్‌ని'. కొత్త 'దేవదాసుని' చాలా బాగా చేశారు. హ్మ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లాప్. ఒక మాదిరిగా ఆడింది. టెక్నికల్‌గా కూడా చాలా బాగా తీశారు. 'వీఎస్ఆర్ స్వామి' హ్మ్. ఫోటోగ్రఫీ హ్మ్. చాలా బాగా తీశాడాయన. సో, ఇది రిలీజ్ చేస్తున్నారని తెలిసి అప్పుడు నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నారు. హ్మ్. అమెరికాలో ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకెళ్ళింది. అప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయించాడాయన. రిలీజ్ చేపిచ్చారు. ఎందుకంటే పాత 'దేవదాసు' మద్రాసులో కూడానండి అక్కడ బారుల్లో ఆహ్, రోడ్డు పక్కన తాగి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళు 'దేవదాసులో' పాటలు పాడేవాళ్ళండి. 'జగమే మాయ బ్రతుకే మాయ' అని. అంత పాపులర్. హ్మ్. తమిళియన్స్ కూడా తెలుగు పాటలు పాడేవాళ్ళు. సార్ సో, అంత పాపులర్ సినిమా. ఆ సినిమా రిలీజ్ చేయించారు. ఆ సినిమా రిలీజ్ చేసేసరికి కాంపిటీషన్ ఒస్తుంది. ఖచ్చితంగా. నాగేశ్వరరావు గారు యాక్టింగు బాగా జీర్ణమైపోయింది హ్మ్. తెలుగు ఆడియన్స్‌లో. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి 'దేవదాసు.' దిలీప్ కుమార్ ఒక మాట అన్నాడండి. దిలీప్ కుమార్ హిందీలో యాక్ట్ ఆ! చేశాడు. సార్. యాక్ట్ చేశాడు. ఒక మాదిరిగా ఆడింది. ఆయనేమన్నాడు తెలుసా? తెలుగు 'దేవదాసు' నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి తెలుగు 'దేవదాసు' గాని నేను చూసి ఉంటే, హ్మ్. నేను హిందీలో ఆ వేషం చేసేవాడిని కాదన్నాడు దిలీప్ కుమార్. అబ్బా! సో, అటువంటి క్రెడిట్స్ ఉన్నాయి మరి. ఆ పాత 'దేవదాస్‌కి'. పాత 'దేవదాసు'కి. ఆ! మరి అంత క్రెడిట్స్ ఉండేటటువంటి సినిమా మీద పోటీగా 'దేవదాసు' తీద్దామనేటటువంటి ఆలోచన రావటం, అది విజయ నిర్మల గారి సాహసమా? కృష్ణ గారి సాహసమా? మెచ్చుకోవాలి. సార్ వీళ్ళసలు సాహసానికి పెట్టింది పేరు కదా! నిజంగా. ఆ! అంటే ఆ ప్రయత్నం విజయం రావచ్చు, విజయం రాకపోవచ్చు. అవును. ఏదైనా గానివ్వండి, అవును. జీవితమంతా సాహసం చేస్తూనే ఆయన ఎదిగాడు గదా! అవునవును. ఆయనవన్నీ డాషింగ్, డేరింగ్. అయితే సో, అందరూ గొప్ప నటులు. అందరూ ఆహ్, గొప్పవాళ్ళు. ఆ! అయితే అయితే ఏవండీ గురజాడ అప్పారావు గారు అన్నాడు. "పూను స్పర్ధను విద్యనందే వైరములు వాణిజ్యమందే" అన్నాడు. సార్. పూను స్పర్ధను విద్యనందే. కాంపిటీటివ్ స్పిరిట్ ఎడ్యుకేషన్‌లోనే కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలి. హ్మ్.
సో అది మళ్ళా తీయకూడదని ఏముంది? మరి దేవదాసు 11 సార్లు తీశారు. బా అన్ని లాంగ్వేజెస్‌లో. అది నాగేశ్వరరావు గారి దేవదాసే నంబర్ 1 అని అంటారు. అవన్నీ చూసినోళ్ళు. సార్ సో అటువంటి సినిమాని మళ్ళా ఆ సబ్జెక్ట్‌ని మనం ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఆలోచన వాడికొచ్చింది. చాలా బాగా తీశారు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కొన్ని లక్షల మంది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి, ఇప్పుడు ఆడినవన్నీ గొప్ప సినిమాలు గాదు. ఆడనివన్నీ చెత్త సినిమాలు కాదు. సార్ ఒక్కొక్కసారి మంచి సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయి. రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. రకరకాల కారణాలు. అది. అది ఆ విధంగా విజయ నిర్మల గారికి, వాణిశ్రీ గారికి మధ్యన జరిగినటువంటి కూల్ వార్. అంటే ఆ రోజు ఇదంతా చాలా సీరియస్‌గా జరిగుండొచ్చు. అవును. బట్ ఇవన్నీ గూడా మనకి మెమరీస్. డెఫినిట్‌గా. ఎందుకంటే ఆ లెజెండరీ పర్సన్స్ వాళ్ళ అవును. జీవితంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దిస్ ఈస్ ఎ హిస్టరీ ఆఫ్ History. ఫిల్మ్స్. కరెక్ట్ సార్. సినిమాలు అదే. ప్రేమించే వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అవునవును. గొప్ప విషయాలను మాతో షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.